తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 1 రిక్రూట్మెంట్లో భాగంగా మనకు భారతదేశ చరిత్ర సంస్కృతి దీనిలో మనకు మెయిన్స్లోని పేపర్ 2లో భారతదేశ చరిత్ర సంస్కృతిలో భాగంగా గత ఎపిసోడ్లో మనం సంఘ సంస్కరణ ఉద్యమాల గురించి చెప్పడం జరిగింది. అంటే మనకు బ్రిటిష్ వారు భారతదేశానికి క్రీస్తకం 1600 సంవత్సరాల్లో రావడం, వాళ్ళు వచ్చి ఒక వర్తక సంస్థగా ఇక్కడికి వచ్చి ఇక్కడ స్వదేశీ వ్యవహారాల్లో జోక్యం చేసుకొని క్రమక్రమంగా స్వదేశీ రాజుల బలహీనతను ఆసనగా చేసుకొని భారతదేశం మొత్తాన్ని ఆక్రమించిన తర్వాత వారి పరిపాలనా విధానాలను ప్రవేశపెట్టిన తర్వాత వారి విధానాల ఆర్థిక విధానంలో భారతదేశాన్ని ఒక వలస దేశంగా చేయడం జరిగింది. భారతదేశ ఆర్థిక పరిస్థితి అంతకుముందు పర్ఫెక్ట్గా ఉన్న ఆర్థిక పరిస్థితి దిగజారిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో మనకు భారతదేశంలో స్వాతంత్ర సంగ్రామం జరిగింది. సంగ్రామంలో భాగంగా 1857లో తిరుగుబాటు జరిగింది. తూర్పు ఇండియా వర్తక సంఘం భారతదేశాన్ని మొత్తాన్ని పరిపాలించేది. కానీ 1857 సంవత్సరంలో తూర్పు ఇండియా వర్తక సంఘం యొక్క విధానాలకు అసంతృప్తికి గురైన ప్రజలు ఆనాటి సిపాయిల రూపంలో తిరుగుబాటు చేయడం జరిగింది. ఆ తర్వాత 1858 సంవత్సరంలో బ్రిటన్ రాణి అయిన విక్టోరియా మహారాణి ఒక ప్రకటన చేసి కంపెనీ పరిపాలన అంతం చేసి బ్రిటిష్ రాణి డైరెక్ట్ భారతదేశాన్ని పరిపాలించడం మొదలుపెట్టింది. తర్వాత ఈ విధంగా విక్టోరియా రాణి ప్రకటన చేసింది, మేము భారతీయుల అంతరంగ వివరాల్లో మేము జోక్యం చేసుకోం అని ఈ విధంగా ప్రకటించింది. తర్వాత కాలంలో మనకు బ్రిటిష్ వారు అనేక విధానాలు ఇక్కడ ప్రవేశపెట్టారు. ఆనాటి బ్రిటిష్ వారు ఈ యొక్క మతపరంగా కూడా అనేక మత విషయాల్లో వాళ్ళు జోక్యం కల్పించుకోవడం మొదలుపెట్టారు. అలాంటి పరిస్థితుల్లో మనకు భారతదేశంలో కూడా మూఢాచారాలు, సాంఘిక దురాచారాలు పెంచిమీరిపోయాయి. అటువంటి పరిస్థితుల్లో 19వ శతాబ్దంలో అనేక మంది సంఘ సంస్కృతులు బయలుదేరి సంఘ సంస్కరణ కొరకు వారు సంఘ సంస్కరణ చేయడం జరిగింది. ఆనాటి సమాజంలో నిండిన మూఢాచారాలు, తర్వాత సాంఘిక దురాచారాలను రూపుమాపి భారతదేశ సమాజాన్ని నూతన విధానాల వైపు, ఆధునిక విధానం వైపు మళ్లించడానికి ప్రయత్నం చేశారు. అలాంటి సంఘ సంస్కరణ ఉద్యమంలో భాగంగా మనకు రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజాన్ని స్థాపిస్తే దయానంద సరస్వతి ఆర్య సమాజాన్ని స్థాపించాడు. తర్వాత వివేకానందుడు రామకృష్ణ మఠను స్థాపించాడు. ఆ తర్వాత దివ్యజ్ఞాన సమాజము, ఇట్లా అనేక ముస్లింలలో కూడా ఆనాడు సంఘ సంస్కరణ జరిగింది. ఈ విధంగా మనము రకరకాల ఉద్యమాల గురించి గత క్లాసులో రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజం, తర్వాత రాజా రామ్మోహన్ రాయ్ గురించి చెప్పడం జరిగింది. తర్వాత మనకు రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజంలో భాగంగానే రాజా రామ్మోహన్ రాయ్ తర్వాత ఆయన అనుచరులైన దేవేంద్రనాథ్ ఠాగూర్, తర్వాత కేశవ చంద్రసేన్ మొదలైన వాళ్ళ గురించి కూడా చెప్పడం జరిగింది. కేశవ చంద్రసేన్ గురించి కొంతమేరకు గత క్లాసులో చెప్పడం జరిగింది. ఈరోజు కేశవ చంద్రసేన్లో అంశాల్లో భాగంగా మనకు మిగతా అంశాలు చెప్పడం జరుగుతుంది. 1870 సంవత్సరంలో కేశవ చంద్రసేన్ ఇంగ్లాండ్ నుంచి వచ్చాడు. ఇంగ్లాండ్ నుంచి వచ్చిన తర్వాత కేశవ చంద్రసేన్ భారత సంస్కరణ సమాజను స్థాపించాడు. భారతదేశంలో ఒక సంస్కరణ సమాజను కేశవ చంద్రసేన్ స్థాపించడం జరిగింది. తర్వాత ఈ సమాజము ఆధ్వర్యంలో స్త్రీ జనోద్ధరణ, తర్వాత కార్మిక వర్గానికి విద్య చౌకగా అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. ఈ సమాజం అంటే ఆయన స్థాపించిన కేశవ చంద్రసేన్ స్థాపించిన సంస్కరణ సమాజను 1870 సంవత్సరంలో ఆయన సంస్కరణ సమాజను స్థాపించాడు. ఈ సమాజం ఆధ్వర్యంలో ఆయన ఏం చేయాలనుకుంటే స్త్రీ జనోద్ధరణ అంటే స్త్రీల కొరకు, స్త్రీల అభివృద్ధి కొరకు, అంటే వాళ్ళ విద్యాభివృద్ధి కొరకు, ఇతర విషయాల కొరకు, తర్వాత కార్మిక వర్గానికి విద్య చౌకగా అందుబాటులోకి తీసుకొని రావడానికి. కార్మిక వర్గానికి విద్య అందుబాటులో ఉండేది కాదు, కానీ ఈయన విద్య అందుబాటులోకి తీసుకురావడానికి సాహిత్యము, తర్వాత వ్యవహారరహిత జీవనము, దానశీలత వంటి అంశాలను ఆయన చేపట్టడం జరిగింది. సంస్కరణ సమాజంలో ఎన్ని అంశాలను ఆయన చేపట్టాడు అంటే ఏంటంటే స్త్రీ జనోద్ధరణ, కార్మిక వర్గానికి చౌకగా విద్యను అందుబాటులో తేవడము, తర్వాత సాహిత్యము, వ్యవహారరహిత జీవనము, దానశీలత వంటి అంశాలను ఆయన చేపట్టడం జరిగింది. తర్వాత సులభ సమాచార్ అనే పత్రికను ఆయన ఒక పైసా ఖరీదుతో ప్రచురించాడు. సులభ సమాచార్ అంటే సులభంగా సమాచారం అందించడానికి కొరకు సులభ సమాచార్ అనే పత్రికను ఒక పైసా ఖరీదుతో కేవలం ఒక పైసా ఇస్తే సులభ సమాచారం అనే పత్రిక దొరికేది ఆ రోజుల్లో. కాబట్టి సులభ సమాచారం అనే పత్రికను ప్రింట్ చేసేవాడు. ఒక పైసా ఎవరు ఇస్తే వాళ్ళకి ఆ పత్రిక ఇచ్చేవారు. ఆ విధంగా అందరికీ నాలెడ్జ్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. తర్వాత స్త్రీలకు ఇంటి వద్దనే విద్య నేర్పడానికి ప్రయత్నం కూడా జరిగింది. అంటే స్త్రీలకు ఆ రోజుల్లో పురుషులకే
విద్య చాలా కష్టంగా ఉంది. స్త్రీలకు విద్య అవైలబిలిటీ ఉండేది కాదు. స్త్రీలను బయటికి పంపేవారు కాదు. స్త్రీలకు కూడా ఇంటి వద్దనే విద్య నేర్పడానికి ఆయన ఒక ప్రయత్నం చేయడం జరిగింది. తర్వాత పుస్తకాలు, పత్రికలు ప్రచురించే సంస్థలను ఏర్పాటు చేశాడు. పుస్తకాలు, తర్వాత పత్రికలు, రకరకాల పుస్తకాలు, పత్రికలు ప్రచురించే ఒక సంస్థ ఆధ్వర్యంలో పుస్తకాలు, పత్రికలు ఆయన ప్రచురించడం జరిగింది. తర్వాత ఇంటి వద్దనే స్త్రీలకు విద్య నేర్పే సంస్థను ఒకదాన్ని 1863లో సమాజ్ ఏర్పరిచింది. ఇంటి వద్దనే స్త్రీలకు విద్య నేర్పే సంస్థను ఒకదాన్ని ఈ సమాజ్, మనకు లాస్ట్ టైం చెప్పినాను, సంస్కరణ సమాజ్ ఇంటి వద్దనే స్త్రీలకు విద్య నేర్పే సంస్థను ఒకదాన్ని 1863 సంవత్సరంలో ఒక సంస్థను స్థాపించడం జరిగింది. తర్వాత బ్రహ్మ సమాజము విగ్రహారాధనను విసర్జించినందుకు, అంటే బ్రహ్మ సమాజం విగ్రహారాధనను ఒప్పుకోదు. రాజా రామ్మోహన్ రావు గారు బ్రహ్మ సమాజం విగ్రహారాధన చేయకూడదు, విగ్రహాలను పూజించకూడదని అంటుంది. తర్వాత ఈ విధంగా విగ్రహారాధన వదిలిపెట్టినందుకు, తర్వాత మనకు వదిలిపెట్టిన తొలి రోజుల్లో కొంత హిందూ సమాజం వారు క్రమంగా వాళ్ళు దూరంగా ఉండేవారు. విగ్రహారాధనను మీరు వదిలిపెట్టండి అని అంటే హిందూ సమాజం ఈ బ్రహ్మ సమాజానికి కొంచెం డిస్టెన్స్ దూరం మెయింటైన్ చేసేది. తర్వాత క్రమంగా ఈ బ్రహ్మ సమాజం చేపట్టిన సంస్కరణలు ఆనాటి హిందూ సమాజం కూడా తర్వాత కాలంలో మెల్లమెల్లగా గుర్తించింది. తర్వాత స్త్రీ వివాహ వయసు పెంచడం, వితంతు వివాహము, బహుభార్యత్వము, విసర్జన వంటి వాటిని హిందూ సమాజం కూడా ఆమోదించింది. అంటే ఆనాటి సాంఘిక దురాచారాలు ఇవన్నీ ఉండేదన్నమాట. స్త్రీలకు విద్య ఉండేది కాదు. స్త్రీ వివాహ వయసు చాలా తక్కువగా ఉండేది. వితంతు పునర్వివాహాలు జరిగేవి కాదు. ఒకసారి భర్త చనిపోతే ఆ స్త్రీ ఒక ఇంటికి మాత్రమే పరిమితము. ఆమె కూడా మంచి ఆహారం తినరాదు, తర్వాత మంచి బట్టలు వేసుకోరాదు, పూలు ధరించరాదు. ఇటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండేవి. ఆమె కొన్నిసార్లు అయితే వెలుగును కూడా చూడరాదనే రెస్ట్రిక్షన్స్ ఆ రోజుల్లో ఉండేవి. కానీ ఇలాంటి రెస్ట్రిక్షన్స్ తర్వాత బహుభార్యత్వం సర్వసాధారణం. అంటే ఒక పురుషుడు ఒక స్త్రీ కంటే ఎక్కువ మంది పెళ్ళిళ్ళు చేసుకోవడం బహుభార్యత్వం అని అంటారు. బహుభార్యత్వం అనేది చాలా కామన్గా ఆ రోజుల్లో ఉండేది. కాబట్టి బ్రహ్మ సమాజం వీటన్నింటినీ కూడా ఖండించింది. ఏంటంటే ఈ అంశాలన్నింటి కూడా బ్రహ్మ సమాజం ఖండించింది. స్త్రీ విద్యను బ్రహ్మ సమాజము ప్రోత్సహించింది. స్త్రీ విద్య కొరకు స్త్రీకి ఇంటి దగ్గరనే విద్య నేర్పడానికి కొన్ని సంస్థలను ఏర్పాటు చేసింది. తర్వాత స్త్రీ వివాహ వయసు పెంచింది. తర్వాత వితంతు వివాహాలను ప్రోత్సహించింది, సమర్థించింది. తర్వాత బహుభార్యత్వాన్ని విమర్శించింది. తర్వాత హిందూ సమాజం కూడా ఈ విధంగా బ్రహ్మ సమాజం చేసిన చర్యలను, సంస్కరణలు కూడా తొలుత విగ్రహారాధనను వద్దన్నారు కాబట్టి హిందూ సమాజం సహించలేదు. కానీ క్రమక్రమంగా తర్వాత కాలంలో హిందూ సమాజం బ్రహ్మ సమాజం చేసిన ఈ సంస్కరణలన్నింటినీ కూడా ఆమోదించడం జరిగింది. 1872లో జరిగిన ఒక సంఘటన బ్రహ్మ సమాజంలో మరొక చీలికకు కారణమైంది. 1872 సంవత్సరంలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన బ్రహ్మ సమాజంలో మరోసారి చీలికకు కూడా కారణమైంది. ఆ సంఘటన ఏంటంటే, ఆ సంవత్సరం తన కుమార్తె వివాహాన్ని హిందూ సాంప్రదాయానుసారం కేశవ చంద్రసేన్ జరిపించాడు. తన కుమార్తె వివాహాన్ని కేశవ చంద్రసేన్ హిందూ సాంప్రదాయం ప్రకారం జరిపించాడు. కానీ కేశవ చంద్రసేన్ వధువు కానీ ఆయన కుమార్తెకు కానీ ఆయన అల్లుడికి కానీ వివాహ వయసు రాకుండానే వివాహం చేయడం జరిగింది. వివాహ వయసు రాలేదు. వివాహ వయసు రాకుండానే వివాహం చేయడం జరిగింది. దానితోని ఈ వివాహం బ్రహ్మ సమాజం ఉద్యమించి తెచ్చిన దేశీయ వివాహ చట్టాన్ని ఉల్లంఘించింది. అంటే కేశవ చంద్రసేన్ తాను ఏం చెప్పాడో ఆయన పాటించలేదు. ఆ విధంగా తన కూతురుకి వయసు రాకుండానే ఆమె భర్తకు కూడా వయసు రాకుండానే పెళ్లి చేశారు. ఆ వివాహం బ్రహ్మ సమాజం ఉద్యమించి తెచ్చిన దేశీయ వివాహ చట్టాన్ని కూడా ఉల్లంఘించింది. దీనిపై విమర్శల పరంపర ఎక్కువైంది. అందరూ విమర్శించడం మొదలుపెట్టారు. మీరు చెప్పడం బయట బాగానే ఉంది కానీ మీ కుమార్తె విషయంలో మీరు పాటించలేదు కదా అని ఆయన తీవ్రమైన విమర్శ వచ్చింది. తర్వాత యువతరం నేతలు శివనాథ శాస్త్రి, ఆనంద్ మోహన్ బోసులు సాధారణ బ్రహ్మ సమాజం నెలకొల్పడం జరిగింది. 1878 సంవత్సరం మే 15వ తేదీన ఆనాటి యువతరం నేతలు శివనాథ శాస్త్రి, తర్వాత ఆనంద్ మోహన్ బోస్ అనేవాళ్ళు సాధారణ బ్రహ్మ సమాజం అనే సంస్థను 1878లో నెలకొల్పారు. తర్వాత ఈ పరిణామాల తర్వాత కొద్ది కాలంలోనే బ్రహ్మ సమాజ్ కనుమరుగైపోయింది. ఇలాంటి పరిణామాలు జరిగిన కొద్ది కాలంలోనే బ్రహ్మ సమాజం లేకుండా పోయింది, కనుమరుగు కాసాగింది. తర్వాత హేతువాద దృక్పథము, వ్యక్తి ఆత్మ స్వాతంత్రము,
అనే సూత్రాలపై ఆధారపడిన వచ్చిన బ్రహ్మ సమాజ్ ఆమోదించడంతో ప్రధాన స్రవంతి నుంచి విడిపోయిన బ్రహ్మ సమాజ్ స్రవంతి కేవలం ఒక శూన్యంగా నిలిచిపోయిందని సమాజ సభ్యులు ఒకరు వ్యాఖ్యానించారు. అంటే బ్రహ్మ సమాజ్ ఇంత వెలిగింది కేశవ చంద్రసేన్ చేసిన పనికి ఆయన కూతురుకు వివాహ వయసు రాకముందే ఆయన పెళ్లి చేయడం, ఆయన అల్లుడు కూడా వివాహ వయసు రాకముందుకే పెళ్లి చేయడం వల్ల ఈ యొక్క బ్రహ్మ సమాజ్ యొక్క కనుమరుగు అయిపోయింది. తర్వాత హేతువాద దృక్పథము, బ్రహ్మ సమాజ్ ఏం చెప్పింది? హేతువాద దృక్పథము, వ్యక్తి స్వాతంత్రము అనే సూత్రాలపై బ్రహ్మ సమాజ సిద్ధాంతం ఆధారపడింది. హేతువాద దృక్పథము, తర్వాత వ్యక్తి ఆత్మ స్వాతంత్రం అనే సూత్రాలపై బ్రహ్మ సమాజ్ ఆధారపడింది. తర్వాత బ్రహ్మ సమాజ్ ఆమోదించడంతో కూడా ప్రధాన స్రవంతి నుంచి విడిపోయిన బ్రహ్మ సమాజ స్రవంతి కేవలం ఒక శూన్యంగా నిలిచిపోయిందని సమాజ సభ్యులు వ్యాఖ్యానించడం జరిగింది. తర్వాత ప్రార్థనా సమాజ్ తర్వాత 1864 సంవత్సరంలో కేశవ చంద్రసేన్ బ్రహ్మ సమాజ సభ్యుడైన కేశవ చంద్రసేన్ పర్యటన కాలం నాటికే మత సాంఘిక సంస్కరణల వాతావరణం బొంబాయి రాష్ట్రంలో ఏర్పడి ఉంది. 1864 సంవత్సరంలో కేశవ చంద్రసేన్ పర్యటన కాలానికి 1864 సంవత్సరంలో కేశవ చంద్రసేన్ పర్యటన కాలం నాటికే మత సాంఘిక సంస్కరణల వాతావరణం బొంబాయి రాష్ట్రంలో ఏర్పడింది. ఆయన పర్యటించే నాటికే ఈ వాతావరణం అక్కడ ఉంది. తర్వాత మతాంతీకరణ కార్యక్రమం విద్యావంతులైన మధ్యతరగతి వారికి యోగం కలిగించింది. మతాంతీకరణ కార్యక్రమం అంటే మతాన్ని మార్చుకునే కార్యక్రమం విద్యావంతులైన మధ్యతరగతి వారికి ఆ రోజుల్లో అసహ్యం కలిగించింది. దాన్ని నిరోధించడానికి చేసిన ప్రయత్నాల్లోనే పరమహంస సభ నిర్మాణం ఒకటి. దీన్ని నిరోధించడానికి చేసిన ప్రయత్నాల్లో పరమహంస సభ నిర్మాణం అనేది ఒకటి. కేశవ పర్యటన స్ఫూర్తితో డాక్టర్ ఆత్మారాం పాండురంగ కేశవ చంద్రసేన్ పర్యటన స్ఫూర్తితో డాక్టర్ ఆత్మారాం పాండురంగ, తర్వాత మహాదేవ గోవింద రనడే, ఆ తర్వాత ఆర్జీ భండార్కర్లు కృషి ఫలితంగా 1869 సంవత్సరంలో ప్రార్థనా సమాజం అనే సంస్థ నెలకొన్నది. అంటే కేశవ చంద్రసేన్ ఇచ్చిన స్ఫూర్తితో తర్వాత కేశవ చంద్రసేన్ ఇచ్చిన స్ఫూర్తితో డాక్టర్ ఆత్మారాం పాండురంగ, తర్వాత మహాదేవ గోవింద రనడే, తర్వాత ఆర్జీ భండార్కర్ మొదలైన వారి కృషి ఫలితంగా 1869 సంవత్సరంలో ప్రార్థనా సమాజ్ అనే సంస్థ నెలకొల్పబడింది. తర్వాత సార్వత్రిక ఆసక్తివాదము, ఏకేశ్వర తత్వము, ఆత్మ ఈశ్వరుడు వేరువేరైన అద్వైతము, భాగవత సాంప్రదాయ ప్రార్థనా సమాజ్ ముఖ్యాంశాలుగా ప్రార్థనా సమాజ్ ఏర్పడింది. ఏకేశ్వర తత్వం అంటే ఒకటే దేవుని పూజించడం, ఆత్మపరంగా ఈశ్వరుడు అని పూజించడం, తర్వాత అద్వైతం ఈశ్వరుడు వేరు అద్వైతం వేరని, తర్వాత భాగవత సాంప్రదాయము మొదలైనవి ప్రార్థనా సమాజ్ ముఖ్య సూత్రాలుగా ఈ ప్రార్థనా సమాజ్ అవతరించడం జరిగింది. ప్రార్థనా సమాజ్ మూల సూత్రాలకు వివరణ కల్పించిన అస్తిత్వవాదము, ప్రార్థనా సమాజ్ మూల సూత్రాలకు వివరణ కల్పించిన అస్తిత్వవాదము, సర్వమానవ సమానత్వము, సమాజానికి ప్రాతిపదిక విలువలుగా భావించారు. ప్రార్థనా సమాజ్ మూల సూత్రాలకు వివరణ కల్పించిన అస్తిత్వవాదము, తర్వాత సర్వమానవ సమానత అంటే అందరి మానవులను సమానంగా చూడడం, తర్వాత సమాజానికి ప్రాతిపదిక విలువలుగా భావించడం జరిగింది. తర్వాత సంఘ సంస్కరణ, మత సంస్కరణ లక్ష్యం మానవుని యొక్క బాహ్యాభివృద్ధిని మార్చడం కాదు. సంఘ సంస్కరణ తర్వాత మత సంస్కరణ లక్ష్యం మానవుని యొక్క బాహ్యాభివృద్ధిని మార్చడం కాదని చెప్పడం జరిగింది. తర్వాత బాహ్య రూపానికి కారకాలైన భావాలు, అభిప్రాయాలను తొలగించాలి. తర్వాత ప్రవర్తనలో ఆత్మసాక్షిని అనుసరించాలి. తర్వాత జన్మ ప్రాతిపదికపై తోటి మానవులను భేదవృత్తితో చూడరాదు అనేది అంశాలు చెప్పింది. దీన్ని మహాదేవ గోవింద రనడే భారత జాతీయ కాంగ్రెస్ నేతలలో ఒకరు. మహాదేవ గోవింద రనడే ప్రముఖ భారత జాతీయ కాంగ్రెస్ నేతల్లో ఒకరు. 1885 నుంచి 1888 మధ్య భారత సమాజ సమ్మేళన నిర్మాతల్లో కూడా ఆయన ఒకరు. భారత సమాజాన్ని నిర్మించడంలో కూడా ఆయన ఒకరు. తర్వాత ప్రార్థనా సమాజ్ మహిళా విభాగంలో పండిత రమాబాయి విశేష కృషి చేసింది. ప్రార్థనా సమాజ్ మహిళా విభాగంలో అంటే స్త్రీలకు సంబంధించిన విభాగంలో పండిత రమాబాయి విశేష కృషి చేసింది. తర్వాత ప్రార్థనా సమాజం విస్తృతంగా వ్యాపించలేదు. ప్రార్థనా సమాజం విస్తృతంగా అంటే బాగా వ్యాప్తిలోకి రాలేదు. మద్రాసు రాష్ట్రంలోని బ్రహ్మ సమాజ్ శాఖలు కొన్ని
పేరుతో వ్యవస్థీకృతమైంది. మద్రాసు రాష్ట్రంలో ఉన్న మద్రాసు ప్రెసిడెన్సీలో ఆ రోజు మద్రాసు ప్రెసిడెన్సీ లేదా మద్రాసు రాష్ట్రంలో బ్రహ్మ సమాజ శాఖలు కొన్ని ప్రార్థనా సమాజ్ పేరుతో వ్యవస్థీకృతం కావడం జరిగింది, తయారు కావడం జరిగింది. తర్వాత ఆంధ్రదేశము కోస్తా ప్రాంతంలో ప్రార్థనా సమాజ్ ప్రాచుర్యం పొందింది. ఆంధ్రదేశము కోస్తా ప్రాంతంలో ప్రార్థనా సమాజ్ బ్రహ్మాండమైన ప్రాచుర్యానికి పోయింది. అంటే ఆంధ్రదేశం ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతాల్లో ప్రార్థనా సమాజ్ విపరీతమైన ప్రచారాన్ని పొందడం జరిగింది. తర్వాత ఆర్య సమాజ్ బ్రహ్మ సమాజం విదేశీ పాశ్చాత్య సంస్కృతి ప్రేరణగా రాగా, తర్వాత ఆర్య సమాజం దేశీయ వేదము సంస్కృతి మూల ప్రేరణగా ఏర్పడింది. బ్రహ్మ సమాజం అనేది ఏంటంటే విదేశీ పాశ్చాత్య సంస్కృతి ప్రేరణగా ఇది బ్రహ్మ సమాజం ఏర్పడితే, ఆర్య సమాజం మాత్రం దేశీయ వేదం సంస్కృతి. అంటే అది విదేశీ అయితే ఇది దేశీయ, అది పాశ్చాత్య అయితే ఇది వేదం, అది సంస్కృతి అయితే ఇది సంస్కృతి. ఈ విధంగా దేశీయ వేదం సంస్కృతి అంటే స్వదేశీలోని భావాలకు సిద్ధాంతాలకు అనుకూలంగా ఆర్య సమాజం అనేది ఏర్పడింది. తర్వాత ప్రాచీన దేశీయ మత సంస్కృతుల పునరుద్ధరణ కోసము కృషి చేసిన ఆర్య సమాజాన్ని ప్రాచీన దేశీయ మత సంస్కృతుల పునరుద్ధరణ కోసము ఈ ఆర్య సమాజం అనేది కృషి చేసింది. ఆర్య సమాజాన్ని భారత జాతీయవాద తొలి పొంగుగా అభివర్ణించారు ఆచార్య ఏఆర్ దేశాయ్ అని ప్రముఖ చరిత్రకారుడు. బెంగాల్ మహారాష్ట్రలో మత సాంఘికపరమైన భావ సంచలనం వంటిది. బెంగాల్ మహారాష్ట్రలో మత సామాజికపరమైన భావ సంచలనం వంటిది గుజరాత్ రాష్ట్రంలో కూడా సైతం వచ్చింది. తర్వాత గుజరాత్లో వచ్చిన సంచలనానికి కేంద్ర బిందువు దయానంద సరస్వతి. అంటే ఈ విధంగా ఆర్య సమాజ్ రావడానికి కేంద్ర బిందువు ఎవరంటే దయానంద సరస్వతి. సంస్థానంలోని గ్రామమైన టంకారాలో 1824 సంవత్సరంలో ఆయన దయానంద సరస్వతి జన్మించాడు. దయానంద సరస్వతి తొలినామం ఏంటంటే మూలశంకర్ అనే ఒక ప్రథమ నామం. చిన్నతనం నుంచే సంస్కృత దృక్పథం ఉండేది ఆయనకు, స్వతంత్ర దృక్పథం ఉండేది. చిన్నతనం నుంచే ఆయనకు స్వతంత్ర వ్యక్తిత్వం, స్వతంత్ర దృక్పథం ఉండేది. తర్వాత ప్రవృత్తి గల మూలశంకర్ ఒక శివరాత్రి రోజు జాగరణ చేశాడట, నిద్ర లేకుండా. జాగరణ సందర్భంలో జరిగిన అనుభవంతో ఆయనే విగ్రహారాధనను వ్యతిరేకించడం జరిగింది. విగ్రహారాధనను వ్యతిరేకించాడు. తర్వాత తండ్రితో విభేదించి ఇల్లు వీడి వెళ్ళిపోయాడు. ఆయన తండ్రితో విభేదించి ఇల్లు వీడి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత తల్లిదండ్రులు వివాహ ప్రయత్నాలు చేస్తున్న కాలంలోనే మూలశంకర్ ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. తర్వాత 15 ఏళ్ల కాలము మూలశంకర్ 15 ఏళ్ల కాలము హిమాలయ పర్వత సానువుల్లోనూ, తర్వాత వింధ్యావళి ఆరవలి పర్వత ప్రాంతాల్లోనూ వివిధ తీర ప్రదేశాలను సంచార జీవనం సాగించాడు. అంటే తను ఇల్లు వదిలిపెట్టినాక 15 సంవత్సరాల పాటు భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో తిరిగాడు. అదేంటంటే హిమాలయ పర్వత సానువుల్లోనూ, తర్వాత ఆరావళి పర్వత ప్రాంతాల్లోనూ, తర్వాత తీర ప్రదేశాల్లోనూ ఆయన సంచార జీవనం సాగించడం జరిగింది. తర్వాత సంస్కృతము, వ్యాకరణము, తర్కము, మతశాస్త్ర గ్రంథాలు అధ్యయనం చేశాడు మూలశంకర్. సంస్కృతము, వ్యాకరణము, తర్కము, మతశాస్త్ర గ్రంథాలు మరిన్ని అంశాలను ఆయన అధ్యయనం చేయడం జరిగింది. తర్వాత శంకర్ అందుడైన అఖండ జ్ఞానం కలిగిన వివేకానందుడు వేదార్థాన్ని బోధించాడు. తర్వాత అధ్యయనం చేసిన శంకర్ అందుడైన అఖండ జ్ఞానం కలిగిన విరజానందుడు, అంటే ఎక్కువ ఆ రోజుల్లో మంచి జ్ఞానవంతుడైన విరజానందుడు వేదార్థాన్ని బోధించి బహుదేవతారాధన, తర్వాత విగ్రహ ఆరాధన ఆచారాల నుంచి హిందూ మతాన్ని చాలన చేయవలసిందిగా తన శిష్యుని ఆదేశించాడు. అంటే విరజానంద స్వామి దగ్గరికి చేరాడు. ఎవరు? మూలశంకర్ విరజానంద స్వామి దగ్గర చేరాడు. ఆయన గురువుగా స్వీకరించడం జరిగింది. విరజానందుడు ఏం చెప్పాడంటే ఆయనకు వేదార్థాన్ని బోధించాడు. తర్వాత బహుదేవతారాధన, తర్వాత విగ్రహ ఆరాధన ఆచారాల నుంచి హిందూ మతాన్ని ప్రక్షాళన చేయవలసిందిగా మూలశంకర్ను
తన గురువైన విరజానంద స్వామి కోరడం జరిగింది. తర్వాత ఈ విధంగా మూలాశంకర్ తన శేష జీవితాన్ని గురువు ఆజ్ఞ పాటించడానికి దారపోశాడు. అంటే ఈ విధంగా గురువు అయితే ఏదైతే ఆజ్ఞ చేశాడో ఆ ఆజ్ఞ పాటించడానికే ఆయన జీవితకాలం మొత్తాన్ని కూడా మూలశంకర్ దారపోయడం జరిగింది. తర్వాత అసాధారణమైన ప్రజ్ఞ, బుద్ధిశక్తి, విశేషాలు ఉన్న దయానందుడు అసాధారణమైన ప్రజ్ఞ, బుద్ధిశక్తి, విశేషాలు ఉన్న దయానందుడు 20 సంవత్సరాల కాలంలో ముఖ్యమైన హిందూ మత గ్రంథాన్ని పఠించి అంటే దాదాపు 20 సంవత్సరాల కాలంలో ముఖ్యమైన హిందూ మత గ్రంథాలన్నింటినీ కూడా ఆయన చదవడం జరిగింది. వాటిని చదివి అర్థం చేసుకున్నాడు. తన మత సిద్ధాంతాలు సూత్రాలను తన మత సిద్ధాంతాల సూత్రాలను తార్కికమైన పద్ధతిలో స్వచ్ఛమైన రీతిలో ఆయన నిర్వచించడం జరిగింది. మత సూత్రాలను ఆయనే తార్కిక 20 సంవత్సరాల కాలంలో ముఖ్యమైన హిందూ మత గ్రంథాలను ఆయన చదివి అర్థం చేసుకోవడం జరిగింది. తన మత సిద్ధాంతాలు సూత్రాలను ఆయన తార్కికమైన పద్ధతిలో స్పష్టమైన రీతిలో నిర్వచించాడు. మత సిద్ధాంతపరమైన సమస్యలకు పరిష్కారము సదనత్ వివేచన శక్తి మాత్రమే దాన్ని ఆయన విశ్వసించడం జరిగింది. తర్వాత హిందూ మతానికి ఆధారాలైన వేదాలు అమోఘములని దయానందుని యొక్క దృఢభావన. హిందూ మతానికి ఆధారాలైన వేదాలు అమోఘములని దయానందుని యొక్క దృఢభావన. తర్వాత సత్యమైనది, తర్వాత దైవాన్ని నిర్దిష్టమైనది వేదమని, అలాంటి వేద మార్గానికి ఇతరులను తీసుకొని రావడం ఆర్య సమాజ్ కర్తవ్యమని దయానందుడు విశ్వసించడం జరిగింది. హిందూ మతానికి ఆధారాలు ఏంటంటే వేదాలుగా చెప్పబడింది. వేదాలుగా చెప్పండి. ఈ వేదాలు అమోఘమని చెప్పాడు దయానంద సరస్వతి. తర్వాత దృఢభావన గట్టిగా నమ్మడం, తర్వాత సత్యమైనది, తర్వాత దైవ నిర్దిష్టమైనది వేదమని, అలాంటి వేద మార్గానికి ఇతరులను తీసుకుంటూ రావడం ఆర్య సమాజ్ కర్తవ్యమని దయానందుడు విశ్వసించడం జరిగింది. ఆధ్యాత్మిక జీవితానికి, నైతిక జీవితానికి వేద సూత్రాలనే మూలంగా, ఆధ్యాత్మిక జీవితానికి, నైతిక జీవితానికి వేద సూత్రాలనే మూలంగా ఆయన చెప్పాడు. అంటే వేదాల్లో ఉన్న సూత్రాలనే ఆ మొత్తం మనిషి జీవితానికి సంబంధించిన ఆధారాలుగా ఆయన చెప్పాడు. ఆధ్యాత్మిక జీవితానికి, నైతిక జీవితానికి వేద సూత్రాలని మూల సూత్రంగానే దయానంద సరస్వతి ఆయన ఉద్బోధించడం జరిగింది. తర్వాత జన్మను బట్టి నిర్ణయించిన కులభేదాలను స్త్రీ పురుష తారతమ్య భావాన్ని తిరస్కరించాడు. మనిషి జన్మను బట్టి నిర్ణయించిన కులభేదాలను తర్వాత స్త్రీ పురుష తారతమ్య భావాన్ని ఆయన తిరస్కరించాడు. అయితే అంటే ఆయన ఏంటంటే జన్మను బట్టి ఈ జన్మలో ఉన్న కులభేదాలు అంటే మనిషికి కులం ఈ కులం వాడు కులం అనుకున్న కులాలను ఆయన ఖండించాడు. తర్వాత స్త్రీ పురుష తారతమ్యాన్ని కూడా ఆయన ఖండించాడు. స్త్రీలకు పురుషులకు ఏం తేడా లేదు, అందరూ ఒకటని ఆయన ఖండించడం జరిగింది. అయితే ఆధునిక ఆంగ్ల విద్యా విధానాన్ని, శాస్త్ర విజ్ఞాన అధ్యయనాన్ని ఆయన ఆమోదించాడు. అయితే ఇన్ని ఆచారాలు ఇండియన్ వాటికి ఆయన అన్నిటికీ ఆ ఆచారాలను ఆయన అనుసరించినప్పటికీ ఆయన ఆధునిక ఆంగ్ల విద్యా విధానాన్ని, ఆధునిక పాశ్చాత్య విద్యా విధానాన్ని, ఆంగ్ల విద్యా విధానాన్ని, ఆధునిక భావాలను, తర్వాత విజ్ఞాన శాస్త్ర అధ్యయనాన్ని కూడా ఆయన దయానంద సరస్వతి ఆమోదించడం జరిగింది. దయానంద సరస్వతి తాను తీసుకున్న సత్య మార్గాన్ని బోధించసాగాడు. దయానంద సరస్వతి తానేదో సత్య మార్గం తీసుకున్నాడో, సిద్ధాంతాలు తీసుకున్నో అది బోధించడం మొదలుపెట్టాడు. తన దృక్పథాన్ని పండిత సభలో సమర్థించుకోవాల్సిందిగా ఒక సమావేశంలో ఒకరు సవాలు విసిరారు. తన దృక్పథాన్ని పండిత సభలో మీ యొక్క సిద్ధాంతం ఏందో చెప్పండి, దాన్ని నిరూపించుకోండి అని ఒకరు సవాలు విసిరారు. ఎందుకు దాన్ని ఆయన అంగీకరించి కాశీ మహారాజు ఆధ్వర్యంలో, దానికి దయానంద సరస్వతి అంగీకరించి కాశీ మహారాజు ఆధ్వర్యంలో జరిగిన సభలో చర్చలో సనాతన పండితులను ఆయన ఎదుర్కొన్నాడు. జరిగిన సభలో చర్చలో ఆయన సనాతన పండితులను ఆయన ఎదుర్కోవడం జరిగింది. ఈ చర్చ అసంతృప్తిగానే ముగిసింది. కానీ దయానందుని ప్రచార జీవితం దీంతోనే ప్రారంభమైంది. అంటే దయానందుని యొక్క ప్రచార జీవితం ఆయన దీంతోనే ప్రారంభమైంది. తర్వాత ఆయన కలకత్తాకు వెళ్ళాడు. తర్వాత దయానంద సరస్వతి కలకత్తాకు వెళ్ళడం జరిగింది. తర్వాత ఆర్య సమాజ్, బ్రహ్మ సమాజుల మధ్య అంగీకారానికి ప్రయత్నం జరిగింది. ఆర్య సమాజ్ తర్వాత బ్రహ్మ సమాజుల మధ్య అంగీకారానికి ప్రయత్నం జరిగింది. ఆర్య సమాజ్ తర్వాత బ్రహ్మ సమాజుల మధ్య అంటే
ఇద్దరి మధ్య ఒక అగ్రిమెంట్, ఒక అంగీకారానికి ఒక ప్రయత్నం జరిగింది. ఇందుకోసం 1869లో కలకత్తాలో ఒక సమావేశం జరిగింది. దీనికోసం 1869 సంవత్సరంలో వీరిద్దరి మధ్య ఆర్య సమాజ్, బ్రహ్మ సమాజ్ మధ్య అంగీకారం కోసము ఒక ప్రయత్నం జరిగింది. అది ఎప్పుడు జరిగిందంటే 1869 సంవత్సరంలో కలకత్తాలో ఒక సమావేశం జరిగింది. అది జరిగింది. అది లక్ష్యాన్ని సాధించడంలో విఫలమైందని కొందరు అంటారు. ఈ విధంగా ఒక మీటింగ్ అయితే కలకత్తాలో అయింది, కానీ అది లక్ష్య సాధనలో విఫలమైందని ఒక వాదన ఉన్నది. తర్వాత బ్రహ్మ సమాజికులు దయానందుని తమలో కలుపుకోవాలనుకున్నారు. బ్రహ్మ సమాజం వారు దయానంద సరస్వతిని ఆర్య సమాజం నుంచి తీసి తమ సిద్ధాంతంలో బ్రహ్మ సమాజంలో దయానంద సరస్వతిని కలుపుకోవాలని ప్రయత్నం చేశారు. కానీ రెండు విషయాలపై వారు ఏకీభవించలేకపోయారు. ఆ విధంగా ఇద్దరు కలుసుకోవాలనుకున్నప్పుడు రెండు విషయాలపై వారు ఏకీభవించలేకపోయారు. ఏంటంటే అని లాలా లజపతి రాయ్ వెల్లడించారు. మరి రెండు విషయాలపై బ్రహ్మ సమాజం వారు, ఆర్య సమాజం వారు ఏకీభవించలేరనే విషయంలో, అంటే బ్రహ్మ సమాజం వారు, ఆర్య సమాజం వారు ఏకీభవించలేదు బ్రహ్మ సమాజం వారితో. ఆ రెండు విషయాలు ఏంటంటే వేదాల అమోఘత్వం, తర్వాత పునర్జన్మ సిద్ధాంతం. వేదాల అమోఘత్వం, పునర్జన్మ సిద్ధాంతం అనే రెండింటిని మాత్రం ఇద్దరి మధ్య అంగీకారం కుదరలేదు. వేదాల అమోఘత్వం, తర్వాత పునర్జన్మ సిద్ధాంతం అనే విషయం అనేవి మనకు ఈ ఇద్దరి మధ్య అంగీకారం కుదరలేదు. ఈ రెండు సూత్రాలను బ్రహ్మ సమాజం ఒప్పుకోలేదు. ఆనాడు బ్రహ్మ సమాజం ఒప్పుకోలేదు. కేశవ చంద్రసేన్ సూచన మేరకు దయానంద సరస్వతి తన సిద్ధాంత ప్రచారానికి హిందీ భాషను ఉపయోగిస్తూ ప్రచార పర్యటన చేశాడు. తర్వాత ఈ రెండు సూత్రాలను మనం ఇప్పుడు రెండు సూత్రాలు చెప్పిన వేదాల అమోఘత్వం, పునర్జన్మ సిద్ధాంతం అనే వాటిని ఈ రెండు సూత్రాలు బ్రహ్మ సమాజం వారు ఒప్పుకోలేదు. దాంతో ఆర్య సమాజానికి, బ్రహ్మ సమాజానికి పొత్తు కుదరలేదు. తర్వాత కేశవ చంద్రసేన్ బ్రహ్మ సమాజంలో ప్రముఖ గురువు అయిన కేశవ చంద్రసేన్ ఒక సూచన చేసిన దయానంద సరస్వతికి. ఆ సూచన ప్రకారం ఏంటంటే, దయానందుడు తన సిద్ధాంతాన్ని ప్రచారం చేసుకోవడానికి దయానంద సరస్వతి హిందీ భాషను ఉపయోగిస్తూ ఆయన ప్రచార పర్యటన చేయడం జరిగింది. హిందీ భాషను ఉపయోగిస్తూ ఆయన ప్రచార పర్యటన చేశాడు. తర్వాత దయానంద సరస్వతి 1875 ఏప్రిల్ 10న ఆర్య సమాజం స్థాపించాడు. దయానంద సరస్వతి 1875 ఏప్రిల్ 10న ఆర్య సమాజాన్ని అనే సంస్థను స్థాపించడం జరిగింది. ఈ విధంగా ఆర్య సమాజాన్ని స్థాపించిన తర్వాత దయానంద సరస్వతి భారతదేశ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించాడు. తర్వాత వేదాల అనువాదమే కాక సత్యార్థ ప్రకాశిక, తర్వాత వేదం భాష్యం, భూమిక, వేద భాష్య అనే గ్రంథాలను రచించాడు. ఆయన అనేక గ్రంథాలు రచించాడు. అదేంటంటే సత్యార్థ ప్రకాశిక అనేది యొక్క ఆర్య సమాజానికి ఒక మంచి గ్రంథం, పవిత్ర గ్రంథం, సిద్ధాంత గ్రంథం. అది సత్యార్థ ప్రకాశిక. ఈ విధంగా వేదాల అనువాదమే కాక ఆయన సత్యార్థ ప్రకాశిక, వేద భాష్యము, భూమిక, వేదము భాష్యము అనే గ్రంథాలను దయానంద సరస్వతి రచించడం జరిగింది. తర్వాత పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో ఆర్య సమాజను ప్రజలు ఆదరించారు. ఈ విధంగా ఆర్య సమాజను వివిధ రాష్ట్రాల్లో ఆదరించారు. అవేంటంటే పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో ఆర్య సమాజను ప్రజలు బ్రహ్మాండంగా ఆదరించి హక్కును చేర్చుకోవడం జరిగింది. తర్వాత 1875 సంవత్సరంలో ఆర్య సమాజ్ స్థాపనలో నిర్ణయించిన సమాజ్ సూత్రాలు ఏంటంటే, ఆర్య సమాజ్ వేదాల సంపూర్ణ ఆధిక్యతను, అమోఘత్వాన్ని ఉద్ఘాటించింది. సో ఈ విధంగా దయానంద సరస్వతి అనేకమైన అంశాల పరంగా దయానంద సరస్వతి దీన్ని స్థాపించడం, ఆర్య సమాజను స్థాపించడం జరిగింది. సో నేను మిగతా అంశాలను నెక్స్ట్ ఎపిసోడ్లో వివరించడం జరుగుతుంది.